నేను అడగబోయే క్వశ్చన్ ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి. ఇలాంటి బాక్సులు మన ఇంటి ప్లేస్లో ఎన్ని వస్తాయి అనేది మీకు క్వశ్చన్, ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఎంఎన్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో మనం చదరపు గజాలు మరియు చదరపు అడుగుల గురించి తెలుసుకుందాం. మొదటగా చదరపు గజం అంటే ఏంది, చదరపు అడుగు అంటే ఏదో తెలుసుకుందాం. ఇది మనకి గజం అంటే యార్డ్ అంటారు, అడుగు అంటే ఫీటు. చదరపు గజం అనేది స్క్వేర్ యార్డ్, చదరపు అడుగు అనేది స్క్వేర్ ఫీటు. ఇవి ఇలా ఉంటాయి. మనం వీటిని ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ కొనేటప్పుడు వింటూ ఉంటాం. వీటి గురించి తెలియని వారు తెలిసిన వారు ఉంటారు. తెలియని వారి దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మొదటిగా మనం చదరపు గజం, చదరపు అడుగు అంటే స్క్వేర్ ఫీట్ యార్డ్ కానీ స్క్వేర్ ఫీట్ కానీ అనేది స్థలాన్ని కొలవడానికి సూచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే గజమైన అడుగు అంటే పొడవు సూచిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే వినాయకుడు చవితి వచ్చినప్పుడు వినాయకుడిని తీసుకొస్తారు అందరూ. మనం చాలామంది అడుగుతారు ఎన్ని అడుగులు విగ్రహం తెచ్చారని అడుగుతారు. మనం కూడా చెప్తాం 10 అడుగులో 15 అడుగులు అని చెప్తాం. కానీ 10 చదరపు అడుగులు అనేది అనం. ఎందుకంటే స్థలాన్ని కొలిచేటప్పుడు చదరపు అడుగు కానీ చదరపు గజం కానీ అంటారు. పొడవును కొలిచేటప్పుడు అడుగు లేదా గజం అంటాం. ఓకే, అర్థమైంది కదా క్లారిటీగా. స్థలాన్ని కొలవాలంటే చదరపు గజం కానీ చదరపు అడుగు కానీ అంటాం. పొడవును కొలవాలంటే గజం కానీ అడుగు కానీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక గజం, ఇప్పుడు మీరు ఇల్లు కొనేటప్పుడు చాలామంది ఇన్ని గజాలండి, ఇన్ని స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్ అని చెప్తారు. నేను ఎగ్జాంపుల్గా ఒక గజం అంటే ఏందో చెప్తాను. ఇది 9 స్క్వేర్ ఫీట్స్. అంటే ఇక్కడ 3 ఫీటు ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా 3 ఫీటు. ఇప్పుడు మన స్థలాలను కొలడాన్ని చదరపు అడుగు కానీ చదరపు గజం అంటాం కదా. ఒక గజం అంటే ఇది, ఈ బాక్స్ అంతటిని గజం అంటారు. అంటే ఈ గజం ఏంటంటే ఎటు చూసినా కూడా 3 ఫీట్ 3 ఫీట్ 3 ఫీట్ ఉండాలి. అంటే మొత్తం 4 మూలలు కూడా 4 వైపులు కూడా 3 ఫీట్ ఉండాలి. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక గజం అంటారు, చదరపు గజం. గజం కాదు, చదరపు గజం అంటారు. ఇది ఇళ్ళ స్థలాలు కొలవడాన్ని చదరపు గజం అంటారు. అంటే 3 × 3 9 స్క్వేర్ ఫీట్స్ని, స్క్వేర్ ఫీట్స్ 9 స్క్వేర్ ఫీట్ అయింది కదా. 9 స్క్వేర్ ఫీట్ అంటే 1 స్క్వేర్ యార్డ్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు 9 స్క్వేర్ ఫీట్స్ అయితే ఒక స్క్వేర్ యార్డ్. అంటే ఈ బాక్స్ మొత్తాన్ని మనం 1 స్క్వేర్ యార్డ్ అంటాం, లేక 9 స్క్వేర్ ఫీట్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇంటి స్థలం నేను ఇలా తీసుకున్నా. ఇది మన ఇంటి స్థలం అనుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇదో పొడవు 60 ఫీట్స్ ఉందనుకుందాం, వెడల్పు 30 అనుకుందాం. ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని ఎంత అంటే ఇంటి కొలత 200 స్క్వేర్ యార్డ్స్ అంటే 200 స్క్వేర్ యార్డ్ లేక 1800 స్క్వేర్ ఫీట్ అంట. ఎలా అంటానంటే ఇది ఇంటూ చేయాలి మనం. 60 × 30 మనకి 60 × 30 మనకి ఈక్వల్ టు 1800. అంటే
ఇప్పుడు మనకి ఫీట్లో వచ్చింది. ఇదేంది స్క్వేర్ ఫీటు. ఈ ఏరియా మొత్తం స్క్వేర్ ఫీట్ అయింది. స్క్వేర్ ఫీటు 1800 స్క్వేర్ ఫీట్స్ ఉంది. అంటే చదరపు అడుగులు ఉంది. 1800 చదరపు అడుగులు ఉంది. దీన్ని మనం స్క్వేర్ యార్డ్గా కన్వర్ట్ చేయాలంటే మనం అప్పుడు 1800 బై 9 చేయాలి. అప్పుడు మనకి 200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక యార్డ్ అంటే ఎంత అని తెలవని వాళ్ళ కోసం వీడియో. ఇప్పుడు ఈ కొలత అనేది మనకి మన ఫ్లాట్ అనేది 60x30 ఉందనుకోండి. ఇది ఫీట్లలో ఉంటుంది. 30 ఫీట్లు 60 ఫీట్లు అంటే అడుగులు. 30 అడుగులు 60 అడుగులు. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 1800 స్క్వేర్ ఫీట్స్. ఓకే, 1800 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. తర్వాత మనం వీటిని యార్డ్స్లో మార్చుకోవాలంటే, కన్వర్ట్ చేసుకోవాలంటే బై 9 వేయాలి. మనకి 1800 బై 9 వేస్తే 200 స్క్వేర్ యార్డ్. అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఎంఎన్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎన్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్.